బాబా ఇది పాలపిట్ట, ఇగో ఇక్కడ తాబేలు, అక్కడ ఏదో రామచిలకలాగా ఉంది చూడండి. కిందన ఇదంతా కూడా కిందన బాగుంది కదా. మనం ఒక పయ్యి ఎక్కడి నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం అయితే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడం. చూసారా ఎంత బాగుందో లొకేషన్, వేరే లెవెల్. చూడండి ఎంత చూపించాను ఇక్కడ కింద నుంచి అంత బాగా కనబడలేదు. ఎంత బాగా డిజైన్ చేశారో స్టోన్స్ మీదనే. ఇగో చూడండి బాగుంది కదా. అతనైతే మాత్రం ఒక చెట్టును పట్టి గాయస్ ఈ రోజు మనం అండమాన్లో ఉన్న నేచర్ పార్క్ అయితే వెళ్తాను గాయస్. చూస్తాను కదా బండి, ఈ బండి మీద మనం అయితే మాత్రం ఇప్పుడు వెళ్ళబోతాను. పార్క్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మొత్తం నేచర్ కి సంబంధించింది అయితే మాత్రం ఉంటుంది అనమాట. పార్క్ లో అయితే మాత్రం బండి మీద వెళ్ళడమే కాదు, ఎలా లేట్ అనేది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మీకైతే మాత్రం వీడియో అయితే మాత్రం లాస్ట్ వరకు అసలు మిస్ కావద్దు, ఎందుకంటే మధ్యలో ట్విస్టులు కూడా ఉంటాయి మొన్నట్లాగా. ఇంకెందుకు ఆలస్యం, మనకైతే ఇప్పటికే లేట్ అయిపోయింది. మనం అయితే వెళ్ళిపోతాం పదండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ పార్క్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే మొత్తం నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనమైతే మాత్రం అండమాన్లో ఉన్న ద బెస్ట్ పార్కుల్లో ఈ పార్క్ కూడా ఒకటి. ఇప్పుడు మనం ఈ పార్క్కి వెళ్ళిపోతాను. మనమైతే మాత్రం మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాను నేనైతే మాత్రం. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 10:30 అయింది. పర్లేదు, ఇప్పుడైతే మనకి ఓపెన్ చేసే ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి దగ్గర ఎంత 3 కిలోమీటర్లు ఉన్నారు ఎంత అయితే మాత్రం ఉంటుంది. ఇది మెయిన్ రోడ్ నుంచి ఇప్పుడు మనం రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ కనబడుతుంది కదా విఎంఆర్ సూపర్ మార్ట్ అని చెప్పేసి అయితే మాత్రం మాకు ఇంట్లోకి సంబంధించిన మొత్తం ఇక్కడే కొనుక్కుంటాం అనమాట. మేమైతే మాత్రం ఈ రైట్ సైడ్ వెళ్తే మనకి ముందు పునిక్స్ బే వస్తుంది. పునిక్స్ బే తర్వాత డిలానీపూర్ వస్తుంది. డిలానీపూర్ తర్వాత హైడో వస్తుంది అనమాట. ఈరోజు రోడ్లు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి. చూస్తాను రా, సండే కదా చాలా ఖాళీగా ఉంటాయి ఈరోజు రోడ్లు అయితే మాత్రం. ఎందుకంటే అందరికీ సెలవులు ఉంటాయి కదా, అందువల్ల రోడ్లు అయితే మాత్రం ఖాళీగా ఉంటాయి. లేకపోతే ఎనీ టైం బిజీగా ఉంటాయి రోడ్లు అయితే మాత్రం. ఇక్కడ అన్నీ కూడా చిన్న ఆటోలే ఉంటాయి ఫ్రెండ్స్, అదైతే గుర్తుంచుకోండి మీరు. మనకు ఆంధ్ర తెలంగాణలో పెద్ద ఆటోలు అయితే మాత్రం ఉంటాయి. ఇక్కడ అన్ని చిన్న ఆటోలు ఉంటాయి, టుక్ ఆటోలు, హ్యాండ్లే ఉంటాయి అన్నిటికి. ఈ మధ్య కొన్ని ఆటలకి సెల్ఫ్ ఆటోలు అయితే వచ్చాయి, లేదా మొత్తం అన్ని ఆటోలు అన్నిటికీ హ్యాండ్లే ఉంటుంది. ఇదైతే మాత్రం పునిక్స్ బే ఫ్రెండ్స్. పునిక్స్ బే అయితే వచ్చేసాం. ఈ పునిక్స్ బే తర్వాత మనకి డిలానీపూర్ అయితే వస్తుంది. ఈ పునిక్స్ బేలో మొత్తం అందరూ మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఈ బస్తీ మొత్తం కూడా. చూడండి రోడ్లు చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి ఈరోజు అయితే మాత్రం. అంతేకాదంటే ఎండ కూడా చాలా గట్టిగా దొరకొడుతుంది అండమాన్లో ఈ మధ్య అయితే మాత్రం. ముందైతే మాత్రం ఎంత ఉండేది కాదు, ఎండ అయితే మాత్రం చాలా చల్లగా ఉండేది. అండమాన్లో కూడా అలాగా చెట్లు నరికి చెట్లు అంతరించిపోవడం వల్ల ఇప్పుడు ఎండ అయితే కాస్తుంది. మనం డిలానీపూర్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం మళ్ళీ రైట్ సైడ్ అయితే తిరగాలి. మీరు వస్తే మాత్రం గుర్తించుకోండి, ఇక్కడ నుంచి రైట్ సైడ్ అనమాట, ఇటు సైడ్. ఇంకోటి ఫ్రెండ్స్, మీరు ఎటు పక్క అయితే తిరుగుతారో అటు పక్క అయితే మాత్రం సిగ్నల్ అనేది మాత్రం పక్కగా వేయాలి. ఇండికేటర్ బైక్ అయితే బైక్ మీద అవనండి, కారు మీద అయితే కారు మీద అవనండి. ఎందుకంటే మాత్రం ఇక్కడ పక్కాగా రూల్స్ పాటిస్తారు అందరూ కూడా. పక్కాగా తిరుగుతప్పుడు అయితే మాత్రం వేయాల్సిందే. మీరు రైట్ సైడ్ తిరిగితే రైట్ ఇండికేటర్, లేదా లెఫ్ట్ సైడ్ తిరిగితే లెఫ్ట్ ఇండికేటర్ అయితే మాత్రం వేయడం మర్చిపోకండి. ఇది చూస్తాను రా నెంబర్ బోర్డు, అదంతే. ఇదైతే మాత్రం పక్కాగా డిఫెన్స్ వాళ్ళది కార్ నెంబర్ బోర్డు చూస్తాను రా. డిఫెన్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది అనమాట నెంబర్ బోర్డు అయితే మాత్రం. అంటే మిలిటరీ వాళ్ళు, అదే ఆర్మీ వాళ్ళు అంటాం కదా, వాళ్ళదనమాట కార్ అయితే మాత్రం. ఈ రూట్లో మనకి ఇక్కడ ఇండియన్ పెట్రోల్ పంప్ కూడా ఉంటుంది. ఒకవేళ మీ స్కూటీ మీద వెళ్తే పెట్రోల్ లేకపోయినా సరే ఇక్కడే కొడుకోండి. దీనికి ముందే అయితే మాత్రం ఇంక పెట్రోల్ పంపులు అయితే మాత్రం ఉండవు అనమాట. అంతేకాకుండా మొన్న ఎక్కడికి వెళ్ళాం కదా మనం, నావల్ మెరీనా మ్యూజియంకి. ఆ మ్యూజియం కూడా ఈ దారిలోనే ఉంటుంది అనమాట. ఈ కిందకు వచ్చేసి మాత్రం ఇక్కడ కూడా తెలుగులో ఉంటారు. ఈ బస్తీ పేరు అయితే మాత్రం అనార్కలి సముద్రిక నావల్ మ్యూజియం. మొన్న వెళ్ళాం కదా, అదే ఇది. ఇగో చాలామంది వచ్చారు ఈరోజు కూడా. ఇగో లోపలైతే ఉన్నారు చాలామంది. ఇక్కడ నుంచి దగ్గర 1 కిలోమీటర్ లేదా 800 మీటర్ల వరకు ఉంటుంది మనకి అది నేచర్ పార్క్ అయితే మాత్రం. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అస్సలు మిస్ కావద్దు. ఫుల్ వీడియో అయితే మాత్రం చూడటం ఫుల్గా చూడండి. ఎందుకంటే అండమాన్లో చాలామంది టూరిస్టులు అయితే వస్తుంటారు, కానీ వాళ్ళకి తెలియట్లేదు అనమాట ఈ పార్క్ ఉన్నదని చెప్పేసి అయితే మాత్రం చెప్పట్లేదు కూడా చాలామంది. అందుకని చెప్పేసి మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే మాత్రం నేచర్ పార్క్ చూపించడానికి నేనైతే మాత్రం వెళ్తాను. మందైతే మాత్రం ఎన్ఎస్ బైక్ చూస్తాను రా. ఈ బైక్ కూడా నేనైతే మాత్రం ఆంధ్ర నుంచే తెప్పించాను, షిప్ మీద తెప్పించాను నేనైతే మాత్రం. నేను కూడా షిప్ మీద వచ్చినప్పుడు ఆ షిప్లో నేను బైక్ అనేది అయితే మాత్రం వేస్తాను. ఒకవేళ ఈ బైక్ అది ఎలాగ తెప్పించుకోవాలి, ఎలాగ తేవాలి, ఇటు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను చెప్తాను. బండికి ఛార్జ్ ఎంత పడుతుంది, బండి తేవాలంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, అవన్నీ కూడా మీకు అయితే చెప్తాను. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే చేశాను, అది ఎవరు చూడలేదు. కానీ ఈసారి అయితే మాత్రం లాంగ్ వీడియో చేస్తారు మీ అందరి కోసం. బస్సు చూస్తారా, బస్సు అయితే మాత్రం మనకి ఇలానే ఉంటాయి అనమాట. ఇక్కడ బస్సులు అయితే మాత్రం అండమాన్లోనే ఒక బస్సు వెళ్తుంటే ఒక బస్సు అయితే మాత్రం వస్తుంటుంది అనమాట. ఇప్పుడైతే మాత్రం ఈ బస్సులు చాటం వెళ్తాయి. అంతేకాంటే బస్సు మీద యాడ చూసారా, చాలా వరకు బస్సు మీద ఇక్కడ యాడలు ఇస్తుంటారు అనమాట. అంటే బోర్డులు ఉంటాయి బ్యానర్లో. ఎందుకంటే బస్సులు ప్రతి దగ్గరికి వెళ్తాయి కదా, అందువల్ల అందరికీ తెలుస్తుందని చెప్పి బస్సు మీద అంటించేస్తారు. మనం ఫైనల్లీ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ముందుకు వెళ్ళిపోతే మనకి చాటం వచ్చేది. ఇక్కడ నుంచి రైట్ ఇటు పక్క తిరగాలన్నమాట. ఇటు తిరిగితే మనకి ఇప్పుడు నేచర్ పార్క్ వస్తుంది, మర్చిపోకండి. స్పీడ్ బ్రేకర్ నుంచి కొంచెం దూరం ఇటు పక్కే. ఇవైతే మాత్రం కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి ఈ బళ్ళు. కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్, మీరు
క్రాస్ చేసేటప్పుడైనా ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. బైక్ స్కూటీలు ఏదైనా సరే చాలా స్పీడ్గా వస్తుంటారు. వెనక నుంచి కూడా వచ్చేస్తుంటారు, ముందు నుంచి కూడా వచ్చేస్తుంటారు. ఇవ్వడు ఫ్రెండ్స్, నేచర్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఈ గోడ మీద ఈ పిట్ల బొమ్మలు ఉంటాయి అనమాట. చూడండి, పక్షులు ఒక్కొక్క జాతికి చెందినవి అనమాట. రకరకాల పక్షులు. మనకి బయటనే ఎలాగుందంటే లోపలికి వెళ్ళాక ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఇగో ఫ్రెండ్స్, ఇదే మనకి నేచర్ పార్క్. బయటనైతే ఇలా ఉంటుంది. మనం లోపలికే వెళ్ళిపోదాం. బైక్ పార్క్ చేసి వద్దాం ముందు. బైక్ అయితే మాత్రం ఇక ఇక్కడ కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ బైక్లు వరుసగా ఉన్నాయి చూసారా, ఇక్కడ మనం పార్క్ చేయాలన్నమాట. బండి అయితే మాత్రం మనం కూడా బైక్ పార్క్ చేసేద్దాం. ఇగోటి ఫ్రెండ్స్, మన బండి అయితే ఇక్కడ నీట్గా పార్క్ చేస్తాను. నేనైతే మాత్రం చాలా మంది వచ్చారు ఈరోజు అయితే మాత్రం. ద పాపులర్ పార్క్ అనమాట ఇది కూడా. అండమాన్లో చాలా మంది టూరిస్టులు గట్రా వస్తారు. ఇగో చూడండి, ఇగో చాలా మంది వచ్చారు ఈరోజు మాత్రం. ఇగో ఎన్ని బళ్ళు ఉన్నాయి చూసారా, వీళ్ళందరూ కూడా పార్క్ చూడడానికి కూడా వచ్చారు. ఇక్కడ మన కార్లు కూడా ఉన్నాయి చాలా వరకు. అయితే చూడండి ఎన్ని ఉన్నాయి కార్లు. ఇగో మీరైతే మాత్రం అక్కడ బళ్ళు పార్క్ చేసుకోండి. ఒకవేళ కారు మీద వస్తే మాత్రం ఇక్కడైతే మాత్రం కార్ పార్క్ చేసుకోండి. మనం ఇప్పుడైతే మాత్రం పార్క్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి చూపిస్తాను చూడండి బయట నుంచి కూడా మీకు. ఇగో చూపిస్తాను అండి ఒకసారి. ఇగో ఒకసారి చూడండి వెనకాల ఎంత బాగుంది. ఇగో మనం ఎక్కడి నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం అయితే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడం. చూసారా ఎంత బాగుందో. మనకి ఇక్కడ బయటనైతే చాలా బాగుంది. మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే మనకి లేట్ అయిపోయింది. గుడ్ ఫ్రెండ్స్, మనం వచ్చింది అయితే మాత్రం అటు నుంచి వచ్చాం అనమాట. ఇప్పుడు మనకి ఇదంతా కూడా పార్క్ ఎంట్రన్స్ మనకి మాత్రం ఇలా ఉంటుంది అనమాట. చెట్లుగా చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఉంటుంది పేరు అయితే మాత్రం నేషనల్ పార్క్ అని చెప్పేసి మాత్రం. మనం స్ట్రైట్కి వెళ్ళిపోవడం. అక్కడ కనబడుతుంది కదా, అక్కడ మనకి టికెట్ అయితే ఇస్తారు. ఇటుపక్క ఉన్నాయి కదా, ఇటుపక్క కూడా అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి అంటే పార్క్ సంబంధించిన స్టాఫ్ వాళ్ళందరూ కూడా డిఫెన్స్ వాళ్ళు గట్రా ఇక్కడైతే మాత్రం పార్క్ చేసుకుంటారు కార్లు అయితే మాత్రం. మనమైతే మాత్రం లోపలికి తేడానికి ఉండదు, మనమైతే ఓన్లీ బయటనే. ఇప్పుడు మనం ఇక్కడ టికెట్ అయితే తీసేసుకుందాం. టికెట్ తీసుకున్నాక మనం పార్క్ మొత్తం అయితే చూద్దాం. ఇప్పుడు ఎవరు లేనట్టుకున్నారు ఇక్కడైతే మాత్రం టికెట్ ఇవ్వడానికి కూడా. భయ్యా టికెట్ చెయ్యి. ఇప్పుడు ఎవరు లేరు ఇప్పుడైతే మాత్రం. పిలాలి వస్తాండి అవన్నీ అక్కడి నుంచి అయితే మాత్రం. చూద్దాం టికెట్ తీసుకుందాం. फोटोग्राफी नॉट अलाउड है क्या? ఇగోటి ఫ్రెండ్స్, మనం టికెట్ అయితే తీసుకున్నాం. 30 రూపాయలు టికెట్ అయితే మాత్రం ఎంట్రీ టికెట్. మనకి ఎంట్రన్స్లోనే ఇలా ఉంటుంది చూడండి, ఎంత బాగుంది ఇది. మనం ఇక్కడ ఫోటోలు అవి తీసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో. మనం అక్కడి నుంచి అయితే వచ్చాం. ఎంట్రన్స్ ఇలా తిరిగి వచ్చాం. చూస్తాను రా, ఇక్కడ మనకి జర్వా వాళ్ళకి సంబంధించింది కూడా ఉంది, ట్రైబర్స్. వీళ్ళైతే మాత్రం ఎక్కడ పెడితే అక్కడే ప్రతి పార్కులో మనకైతే మాత్రం ఉంటారనమాట. చూడండి ఇగో మొన్న కూడా మీకు అక్కడ నావల్ పార్క్లో చూపించాను కదా, వీళ్ళు కూడా చూడండి. వాళ్ళ బాణం చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా డిజైన్ చేసుకున్నారో. వాళ్ళు సొంతంగా చేసుకుని ఇవన్నీ కూడా. ఇక్కడైతే మాత్రం చాలా చల్లగా ఉంది ఈరోజు చూడండి. ఇగో ఇవన్నీ కూడా ఎదురు చెట్లు చాలా బాగా డిజైన్ చేశారు కదా, మొత్తం నేచర్కి సంబంధించింది అనమాట. చూడండి ఇగో ఇవైతే మాత్రం సముద్రపు రాయిలు ఇవైతే మాత్రం. ఇగో ఇదేదో అశోక్ చక్రం, ఇది అశోక్ చెట్టు అని అశోక్ అని రాసిన చెట్టు పేరు ఇది మాత్రం. చూడండి ఇగో మొత్తం అంతా బాగుంది కదా. మనం అలా ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి చాలా బాగా తయారు చేశారు కదా కొండలాగా. అదొక కొండ మీద నుంచి నీరు పడి ఇది ఒక కొండలా తయారు చేశారు. బాగుంది, ఇది కూడా బాగుంది. చూడండి చూసారా ఎంత బాగుందో. చూసారా దారి కూడా మనకి బాగా గార్డెన్ అది బాగా చెక్కారు. మనం అదంతా చూడవచ్చు. చెల్లి కూడా చూస్తాను రా, చాలా నీడగా ఉంది. అంతేకాకుండా చాలామంది వచ్చారు ఈరోజు ఇది మాత్రం. చూడండి ఇగో ముందు మనం స్టోన్స్ మ్యాన్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు చూస్తాను అక్కడ స్టోన్స్ మ్యాన్ ఉంటాడు అనమాట. మనకి ఐరన్ మ్యాన్ సూపర్ మ్యాన్ లానే ఇక్కడ స్టోన్స్ మ్యాన్ ఉంటాడు అనమాట. ఈ పార్క్లో అయితే మాత్రం మీకు స్టోన్స్ మ్యాన్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒకసారి చెట్టు చూస్తాను రా ఎంత పెద్దది ఉందో. ఓ నాయన బుర్ర పాడే. ఇంకా చూడండి ఎంత పెద్ద చెట్టు, ఎంత పెద్ద కొమ్మలు ఉన్నాయి చూడండి. ఇగో మొత్తం పెద్దది, చాలా అంటే చాలా పెద్దది. అదొక చెట్టు ఎంత పెద్ద ఉన్నా చూసారా. బేబత్సమైన చెట్టు ఇది మాత్రం, బేబత్సం. స్టోన్స్ మ్యాన్ ఇతనైతే మాత్రం. ఇక్కడైతే మాత్రం మనకు ఫోటోలు అవి చాలా తీసుకోవచ్చు. చెప్పాలంటే వీడియో అయితే తీయకూడదంట, అయినా సరే మనం తీసేస్తాను. స్టోన్స్ మ్యాన్ ఒక రాయిలతో చేశారు చూసారా, ఎంత బాగా డిజైన్ చేశారో స్టోన్స్ మ్యాన్ని. ఇగో చూడండి బాగుంది కదా. అతనైతే మాత్రం ఒక చెట్టుని పట్టుకున్నట్టు, మొత్తం చెట్టుని పట్టుకున్నట్టే మాత్రం పట్టుకుంటాడు అనమాట. మొత్తం నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు మనం అయితే మాత్రం. చూడండి ఇగో మొత్తం మనం ఇప్పుడు ఇందులో కూడా వెళ్దాం. ఇందులో మనకి రకరకాల చెట్లు అయితే పెంచుతాండ్రంట. నాకు కూడా మొన్నే తెలిసింది. నేను కూడా చాలా రోజులు అయితే వచ్చి చాలా రోజులు అయింది అనమాట. అప్పుడప్పుడు ఒక 5 నెలల క్రితం అయితే వచ్చాను, మళ్ళీ ఈరోజు వచ్చాను. ఇగో చూడండి ఈ రోడ్డు కూడా మొత్తం క్లీన్గా ఉంటుంది అనమాట. ఇక్కడైతే మాత్రం మొత్తం బాగుంది కదా. మనం ఇలా కిందకి వెళ్ళి మొత్తం ఇవన్నీ తిరుక్కొని అప్పుడు మళ్ళీ అక్కడికి అయితే వెళ్దాం పార్కులోకి. చూడండి ఎంత బాగుందో. మొత్తం నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. మనకి పచ్చని చెట్లు
భలే ఉంది ఇక్కడైతే మాత్రం మనకి బాగా గాలి అది కూడా చాలా బాగా వేస్తుంది చూడండి. అండమాన్లో ఇది ఒక పార్క్ అనమాట. చెప్పాలంటే ముందు ఈ పార్క్ ఎలా ఉండేది అంటే ముందు ఇది పార్క్లా ఉండేది కాదు, ఇది ఒక జూ అనమాట. అండమాన్లో ఇది జూలా ఉండేది ముందైతే మాత్రం. ఇప్పుడైతే మాత్రం జామున్ అట్ట. ఈ చెట్టు పేరు చూడండి, జామున్ అని రాస్తుంది. చూసారు ఎంత పెద్ద చెట్టు ఉందో, ఎంత పెద్ద చెట్టు ఉంది చూడండి. బేభత్సం, మరి దారుణం. ఎంత పెద్ద చెట్లు ఉంటాయని నేనైతే ఎప్పుడు ఊహించలేదు, అంత పెద్ద చెట్లు ఉన్నాయి. ఒకసారి కిందకి చూడండి ఎలా ఉందో. పడ్డామా మరి ఇంకా తిరిగి రాం మనం అయితే మాత్రం. ఆ కింద వరకు ఉంటుంది పార్క్ అయితే మాత్రం. ఆ కిందకి మొత్తం తిరిగి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మొత్తం వీడియో మొత్తం చూడండి. మీకైతే మాత్రం ఇది చూడండి, చెట్టు మధ్యలో నుంచి అయితే మాత్రం ఇల్లు కట్టారనమాట. ఇది మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇదైతే మాత్రం ఈ పార్క్ మొత్తానికి ఇక్కడ నుంచి చూస్తే మనకి చాటం జట్టి, అలానే మనకి మొత్తం సముద్రం కూడా కనబడుతుంది. వేరే ఐలాండ్ యొక్క సముద్రం కూడా చూపిస్తాను చూడండి. చాలా చల్లగా ఉంది, బాగుంది, చాలా అంటే చాలా బాగుంది చూడండి. రకరకాల చెట్లు, ఇదొక చెట్టు, అదొక చెట్టు, మళ్ళీ అదొక చెట్టు. ఈ చెట్టు అయితే మొత్తం ఎండిపోయింది చూడండి. మొత్తం ముందున కనబడుతుంది కదా బ్లూగా కిందనే, అదే మనకైతే మాత్రం సముద్రం అనమాట. మనకి మొత్తం ఈ కింద వరకు వెళ్ళొచ్చు, మొత్తం ఆ కింద అక్కడ వరకు వెళ్ళొచ్చు మనం అయితే మాత్రం. ఇప్పుడు తిరిగి మొత్తం మెట్లు ఉంటాయి, మనం మొత్తం తిరిగి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ హోటల్ చూడండి, ఒకసారి చూపిస్తాను. హోటల్ కాదు, ఇది ఒక ఇల్లులాగా చాలా బాగా డిజైన్ చేసేది మాత్రం కట్టారు. మనకి ఇక్కడ అయితే మాత్రం బోర్డులు ఉంటాయి. ఈ బోర్డు ద్వారా మనం ఏది చూడాలనుకుంటే అదైతే మాత్రం చూడొచ్చు. చూడండి లొకేషన్ రూమ్ అట. మనం ఇప్పుడు ఇంట్లోకి అయితే వెళ్దాం. చూడండి ఒక చెట్టుని ఎలాగ డిజైన్ చేశారు చూడండి. ఇది ఒక చెట్టు, ఆ చెట్టు మధ్యలో నుంచి చెట్టు చూసారా, చెట్టు మధ్యలోనే ఉంది, ఇల్లు చుట్టూరు ఉంది. చాలా బాగా డిజైన్ చేశారు కదా, చాలా చల్లగా ఉంది చూడండి. ఇది చెట్టు మీద చుట్టుపక్కల మొత్తం బాగా ఒక ఇల్లు నాకు కట్టారు చూసారా, ఎంత బాగుందో. మనం మీదకు కూడా వెళ్దాం. ఇక్కడ కూడా మనమైతే మాత్రం కూర్చొని ప్రశాంతంగా మన ఇష్టం పడుకోవచ్చు, కూర్చోవచ్చు, లేదంటే ఫోన్లో ఏమైనా చూసుకోవాలంటే ఫోన్లో కూడా చూసుకోవచ్చు. మనం ఈ లోపలికి కూడా వెళ్దాం. దీనికి ఇప్పుడు వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అనేది మనకి ఇప్పుడు తెలీదు, అడిగేసి వెళ్దాం. ఇప్పుడు దీని ఇంటి మీదకి అయితే వెళ్తాను, ఈ రూమ్ మీదకి. అబ్బా ఏముంది అబ్బా, వేరే లెవెల్ చూడండి. ఇక్కడ చెట్టు యొక్క వేర్లు అవన్నీ కూడా పెట్టారు ఇంతలో అయితే మాత్రం. చూడండి కనబడుతుందో లేదో కానీ మీకు, లోపల చేప పిల్లలు, గార్డెన్, గడ్డి, చెట్టు యొక్క వేర్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది మాత్రం క్లియర్గా పెట్టారు మనకైతే మాత్రం. ఎండ వల్ల క్లారిటీ కనబడలేదు కానీ లేకపోతే భలే ఉంది లోపల అయితే మాత్రం. బాగుంది, చాలా బాగుంది చూడండి. మనకి కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చు. ఫ్యాన్లు అవి కూడా మనకి ఏవైతే ఏర్పాటు చేశారు. ఫ్యాన్లు అయితే అవసరం లేదు ఇక్కడైతే మాత్రం, ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా చల్లగా గాలి వేస్తుంది ఫుల్గా. ఏసీ అని చాలదు, అంత బాగా వేస్తుంది చూడండి. ఇదంతా మధ్యలో చెట్టు, చుట్టూరు ఒక ఇల్లులాగా అయితే కట్టారు. బాగుంది, చాలా బాగుంది. ఈ మీద నుంచి చూడండి, అబ్బా లొకేషన్ వేరే లెవెల్ చూడండి. ఎంత చూపించాను ఇక్కడ కింద నుంచి అంత బాగా కనబడలేదు, ఇప్పుడు చూడండి వేరే లెవెల్. చూస్తాను రా, అదొక ఐలాండ్. అక్కడ ఒక బోటు కూడా వెళ్తుంది, మీకు కనబడలేదు కానీ అక్కడ ఒక బోటు కూడా వెళ్తుంది. లొకేషన్ చూసారు ఎంత బాగుందో. అది ఏంటో అనుకోకండి, అదైతే మాత్రం పానీగట్టు. మనం ఆల్రెడీ ముందు వీడియోలో చాలాసార్లు మీకు అయితే చూపించాను. మన సెకండ్ వీడియో, థర్డ్ వీడియో చూస్తే ఆ పానీగట్టుకి ఎలాగెళ్ళాలి అనేది మనకి ఆ వీడియోలో అయితే ఉంటుంది. మీరు ఆ వీడియోని అయితే అస్సలు మిస్ కావద్దు. అదైతే మాత్రం ఇక్కడికి ఈ పార్క్కి సంబంధించింది ఏదో రూమ్ అనుకుంటాను నేనైతే మాత్రం. చూడండి లొకేషన్, అబ్బా వేరే లెవెల్. ఇక్కడి నుంచి అయితే మాత్రం బుర్రపాడు. మనం ఇప్పటి నుంచి ఇప్పుడైతే మాత్రం ఇలా నడుచుకొని అక్కడి నుంచి అయితే వచ్చాం. బాగుంది కదా, బాగుంది. ప్రశాంతంగా కూర్చోవచ్చు మనం అయితే మాత్రం. ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంది. ఈ రూమ్ కూడా చాలా బాగుంది, అలానే చుట్టూరు కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ లోపలికి అయితే వెళ్దాం, ఈ గార్డెన్ లోపలికి చూద్దాం. అందులో రకరకాల చెట్లు అట, అంటే మనకి తెలియని కొన్ని జాతులు ఉంటాయి కదా చెట్లలోని కూడా, అవి అనమాట. అవైతే మాత్రం రకరకాల కొత్త చెట్లు అయితే అవైతే మాత్రం. ఇక్కడ చూడండి పక్షులు, అబ్బా వేరే లెవెల్. వెళ్దాం, మనం అక్కడికే వెళ్దాం. ఇప్పుడు ముందు ఈ లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళాక అక్కడికి వెళ్దాం. ఈ లోపలికి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు మనకే తెలీదు, వెళ్దాం. లోపలికి అయితే వెళ్దాం. డోర్ వేసి ఉంది, సారీ గైస్, డోర్ అయితే వేసి ఉంది. ఇప్పుడు వాటర్ ఎక్కిస్తాను అనమాట ఆ చెట్లన్నిటికి, అందువల్ల మనకి డోర్ వేసి ఉన్నది లోపల. మరి వెళ్ళకూడదు ఇప్పుడైతే మాత్రం. వెళ్దామని ట్రై చేశాను కానీ డోర్ అయితే మాత్రం వేసి ఉంది. ఇక్కడ చూడండి పక్షులు ఎంత బాగున్నాయి, అబ్బా వేరే లెవెల్. అబ్బా చూసారా ఎంత బాగా డిజైన్ చేశారా చూడండి. అబ్బా ఇది పాలపిట్ట, ఇగో ఇక్కడ తాబేలు, అక్కడ ఏదో రామచిలకలాగా ఉంది, మరి ఏంటో అది మనకు తెలీదు. వాళ్ళు అక్కడ చూడండి ఈగలు, అబ్బా అదైతే మాత్రం వేరే లెవెల్. ఇంకా ఈగలు చూసారు ఎంత బాగుంది. మనకి అక్కడి నుంచి ఎంట్రన్స్ లేదు కానీ ఇక్కడి నుంచి అయితే మాత్రం ఎంట్రన్స్ ఉందన్నమాట. ఈ అన్యాలు కూడా వెళ్తాండ్రు, మనం కూడా లోపలికి వెళ్దాం. ఈ లోపల వేరే లెవెల్ నిజంగా. లోపలికైతే వచ్చేసాం. చూడండి లొకేషన్ వేరే లెవెల్.
లొకేషన్ చూసారు ఎంత బాగుందా? అబ్బాబ్బాబ్బాబ్బా ఏమనాలి దీన్ని, అద్భుతం, అమోఘ్యం, ఇంకేమంటారు, సూపర్ ఫ్యాంటాస్టిక్ అనాలి. చూడండి ఎంత బాగుందో. అబ్బా ఇలాంటిది నేను ఎక్కడా చూడలేదు, వేరే లెవెల్ అండమాన్లో. ఇగో ఇక్కడైతే మాత్రం మనకి పక్కాగా డు నాట్ పిక్ ఫ్లవర్స్, అంటే మనం పువ్వులు తెంపరాదు, ముట్టుకోకూడదు, రెండు కూడా. చూడండి ఎంత బాగుందో. అబ్బాబ్బాబ్బా స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది, వేరే లెవెల్ కదా ఫ్రెండ్స్. చూడండి అబ్బాబ్బాబ్బా కొత్త రకం. ఇగో ఇదొక చెట్టు ఉన్నది, ఇదొక చెట్టు ఉన్నది, మళ్ళీ ఇదొక చెట్టు ఉంది, ఇదొక చెట్టు. చూసారా, నాలుగు రకాలు వేరుగా. ఇది వేరే లెవెల్ ఇది నిజంగా. ఇక్కడ మనకి అన్ని రకాల చెట్లు, మన పూల మొక్కలు, ఈ మొక్కలు, ఆ మొక్కలు కంటే అన్ని మొక్కలు ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. ఇదేది మాత్రం ముందు ఉండేది కాదు, చాలా బాగా కట్టారు. ఓన్లీ ముందు ఇవి ఒకటే ఉండేవి కాదు, ముందు ఇది ఉండేది కాదు, మేదన ఈ షెడ్ అనేది మాత్రం ఉండేది కాదు. ఇప్పుడు ఇది మాత్రం చాలా బాగుంది. అంతేకాండి మనకి ఎక్కడి నుంచి కూడా నీరు వస్తుంది. చూడండి ఇగో ఇలాగ, ఇది ఒక బ్రిడ్జ్ అనమాట. ఇగో నేను నించున్నప్పుడు బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ నీరు ఇలాగే వెళ్తుంది అందులోకి వెళ్ళి మళ్ళీ మనం ఇప్పుడు చూసాం కదా, ఆ కొండలాగా ఉంది, చాలా బాగా డిజైన్ చేశారు, అక్కడి నుంచి పడుతుంది నీరు. వేరే లెవెల్ అదైతే మాత్రం, వేరే లెవెల్, ఫ్యాంటాస్టిక్ నిజంగా. దాన్ని ఏమన్నారో నాకైతే అర్థం కావట్లేదు, అంత బాగుంది. ఇప్పుడు మనం ఎలా నడుచుకొని వెళ్దాం, ఇందాక మనం అటు నుంచి వద్దాం అనుకున్నాం కదా, అక్కడికి వెళ్దాం. ఇప్పుడు అయితే మాత్రం అదైతే మాత్రం క్లోజ్ చేసి ఉంది. ఇప్పుడు మనం ఇలా వెళ్దాం. చూడండి వేరే అంతే రకరకాల చెట్లు. చిన్నప్పుడు ఈ పువ్వులు ఉన్నాయి కదా, చిన్నప్పుడు ఈ పువ్వులు అయితే నేను తినేసాను. అందులో నుంచి తేనె వస్తుంది, మీకు తెలుసో తెలియదు కానీ అవైతే తినొచ్చు. అందులో నుంచి మనకి తేనె మాత్రం వస్తుంది అనమాట. ఇక్కడైతే మాత్రం మనకి చెట్లు రకాలు అవన్నీ కూడా రాశారు. ఇదేది మాత్రం పెట్టారు ఇక్కడ కూడా, కాకపోతే మనకి బంతి పువ్వులాగా ఉన్నాయి, ఎండిపోయి ఇవి అయితే మాత్రం మనం ఏం చేయలేం. ఇగో చూడండి బ్రిడ్జ్, చాలా చిన్న బ్రిడ్జ్ అనమాట. బాగుంది, భలేగా ఉంది, వేరే లెవెల్. ఇక్కడ చూడండి అబ్బాబ్బా, అక్కడ ఒక చేపలు కూడా తిరుగుతుంది చూడండి, ఆరెంజ్ కలర్, బాగుంది కదా. అదైతే కొత్త రకం చేప, బాగుంది. అబ్బాబ్బా ఒకటే కాదు, చాలా ఉన్నాయి. అక్కడ చూడండి, అక్కడ ఇంకా వేరే లెవెల్. అబ్బా ఇలాంటి లొకేషన్ ఎవరు మిస్ అవుతారు? అండమాన్ వస్తే మీరు అస్సలు మిస్ కావద్దు దీన్ని అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. రకరకాల చెట్లు, రకరకాల మొక్కలు, రకరకాల పువ్వులు, అన్నీ రకరకాలుగా ఉన్నాయి. చేపలు కూడా చూడండి, ఒకటి ఆరెంజ్ ఉంది, ఒకటి వైట్ ఉంది, ఒకటి బ్లూ ఉంది. అలాగ ఉంటుంది అండమాన్లోని, మరి మామూలుగా ఉండదు. ఈ బ్రిడ్జ్ ఇంకా ఫ్యాంటాస్టిక్ మనకి. చిన్నదిగో అక్కడి నుంచి పడిన ముందు అక్కడ చూసాం కదా నీరు, అక్కడి నుంచి పడిన నీరు మళ్ళీ ఇగో ఇలా వస్తుంది. ఇగో ఈ కాలువ కనబడుతుంది కదా, ఈ కాలువలో ఆడ దాంట్లో నుంచి అందులోకి వెళ్తుంది. అందులోకి వెళ్ళి మళ్ళీ అలా తిరిగి మళ్ళీ అందులోకి వెళ్తుంది. ఇది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి రాసుకోవడం ఉంది డు నాట్ టచ్ అట, అంటే మనం ముట్టుకోకూడదు. చూసారు కదా ఫ్రెండ్స్, బాగుంది కదా ఇది. ఇప్పుడు మనం మళ్ళీ బయటికి వెళ్ళిపోదాం. ఇగో వేరే లెవెల్ ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం. ఇది నేట్ అన్న నాకు బుర్ర పనిచేయట్లేదు, అంత బాగుంది అదైతే మాత్రం. నీకు చూడడానికి ఎలాగుంది కానీ రియల్గా చూస్తే వేరే లెవెల్. ఇక్కడ మనకి బయట నుంచి వచ్చారన్నమాట వీళ్ళు అయితే మాత్రం. ఇప్పుడు చూసారు కదా ఆమె, వాళ్ళైతే మాత్రం బయట నుంచి వచ్చారు, టూరిస్టులు వాళ్ళైతే మాత్రం. చూడండి మనకి ఈగలు ఎంత బాగుందో, బాబా భలే కూర్చుంది. వేరే లెవెల్ అంతా కూడా బాగుంది, సూపర్ కదా, బాగుంది. మనం ఇప్పుడు అలా కిందకి వెళ్దాం. ఇక్కడ కూడా మనకి టైర్లతో డిజైన్ చేసి చూసారా, బాగుంది. వెల్కమ్ టు వేస్ట్ గార్డెన్. అబ్బా అంటే వేస్ట్ గార్డెన్ అంటే మనకి వేస్టేజ్ అంతా చాలా మంచి గార్డెన్లో అయితే తయారు చేశారు. చూడండి టైర్లు ఇవన్నీ కూడా అరిగిపోయిన టైర్లు, కొబ్బరి చెప్పులు, చాలా డిజైన్లు వచ్చేసారు. చూసారా ఎంత బాగుందో, ఒక డిజైన్లా ఉంది ఇది కూడా. ఇక్కడ మనకి గొంగళ పురుగు చిన్నది, అదొక మొక్క మీద తిరిగినట్టు డిజైన్ చేశారు, బాగుంది. ఇప్పుడు ఇలాగే మనం ఈ కిందకి వెళ్దాం. ఈ కిందన ఏముందో చూద్దాం. మొత్తం సూపర్ అంటే సూపర్. టికెట్ అయితే మాత్రం కేవలం 30 రూపాయలు మాత్రమే. 30 రూపాయలు టికెట్, మరీ ఎక్కువ రేట్లు ఏం కాదు. రాలేమురా బాబు అనుకున్నంత ఏం కాదు. ఇదంతా కూడా ఇప్పటివరకు మనం చూపించాను కదా, ఇదంతా కూడా వేస్టేజ్ అనమాట. బాటిల్లో రకరకాల గుడ్డ మొక్కలు, ఇంకా అవేవో మొత్తం. ఇగో తాళ్ళు చూసారా, మనకి దీన్ని తాడు అనమాట. ఇదైతే మాత్రం చూడండి, దీని కాలు తాడుతో చేశారు. దాని రెక్క ఉంది కదా, దాని రెక్క అయితే మాత్రం గుడ్డలతో చేశారు. ఇదైతే మాత్రం ఇవి కూడా తాలే. ఇదేం తాలు అంటే మనం కుడతారు కదా, అదే బస్తాలు ఏమి చిరిగిపోయిన కుడతాం కదా, ఆ తాలు అనమాట. ఆ మేదను చూడండి, మేదన అయితే మాత్రం ఇవి బస్తా నూనె పోగులు, కింద టైర్లు చూడండి, బుర్రపాడు. ఈ డిజైన్ గొప్ప కదా నిజంగా. చూడండి భలేగా వచ్చింది. అవుట్ఫిట్ అయితే మాత్రం చాలా బాగుంది. అంతేగాని మనకి ఇక్కడ కొబ్బరికాయలను కూడా ఏదో డిజైన్ చేశారు. చూసారా వరుస కొబ్బరికాయలు ఇవన్నీ కూడా. కొబ్బరికాయలు ఇది ఏదో పెట్టి, ఓహో ఇదే బుర్రపాడు చూడండి. ఇది ఒక కొబ్బరికాయని దాన్ని చెక్కి, దాన్ని చూడండి, దాని టెంకాయ మీద ఒక పక్షి బొమ్మ వేసి దానికి ఒక పేరు కూడా పెట్టారు. అన్నీ మొత్తం ఇది బాతు, కొంగ, ఇవి చూడండి, ఇది ఒకటి కాకి, ఇవన్నీ కూడా వరుసగా ఒక్కొక్క పక్షి అనమాట. చూడండి బాగుంది, అంతా బాగుంది. చూసారా బాగుంది కదా. మనం ఇప్పుడు ఆ మీదకి వెళ్ళాం, ఇందులోకి వెళ్ళాం, ఇవి కూడా చూసాం. మళ్ళీ ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళాక చూద్దాం కింద నేటి ఉంటాయి చూద్దాం. ఇది కూడా ఒక చెట్టే చూడండి. చెట్టుని నరికిన దాన్ని మళ్ళీ చూడండి ఎంత బాగా తయారు చేశారా. బుర్రపాడబ్బా నిజంగా.
హ్యాట్స్ ఆఫ్ నిజంగా తయారు చేసిన వాళ్ళకైతే మాత్రం. ఈ కిందనైతే మాత్రం ఏది లేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే మాత్రం మొక్కలు పెంచుతాంటారు అనమాట. అంటే ఎదిగిన మొక్కల్ని ఇక్కడి నుంచి పట్టుకొచ్చి మళ్ళీ అందులో అయితే మాత్రం పెడతారు. కిందనైతే అంతగా ఏం లేదు. ఇగో ఇదేదో కొత్త రకం చెట్టు మళ్ళీనే. ఒడి అమ్మ, ఇలాంటి ఇన్ని చెట్లు ఉన్నాయి నాకు ఇప్పుడు తెలియదు. చూడండి, ఇగో ఇదో కొత్త రకం చెట్టు మళ్ళీ కూడా. చూసారా, కొత్త రకం బాగుంది, సూపర్ ఫ్యాంటాస్టిక్. మనం ఇప్పుడు ఆ కిందకి వెళ్ళలేదు కదా, కిందకి అయితే వెళ్దాం. మనము నీకు ఇప్పుడు చెప్తాను చూడండి. మీకు మనం వచ్చింది చూపిస్తాను. మనం ఎలాగ తిరిగి వెళ్ళామనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మనం ఎంట్రీ అయింది అగో కనబడుతుంది కదా, అక్కడి నుంచి అలాగొచ్చాం. అలాగొచ్చి అగో ఐరన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళాం. ఐరన్ మ్యాన్ నుంచి ఆ కిందకి వెళ్ళాం. ఆ కింద నుంచి అలాగా ఆ ఇల్లు చూసాం. ఆ ఇల్లు నుంచి ఇందులోకి వచ్చాం. ఇందులో నుంచి మళ్ళీ ఇందులోకి వచ్చాం అనమాట. అంతేగాని మనకి ఇక్కడ చిన్నపిల్లలకి పార్క్ కూడా ఉంది. వాళ్ళు ఉయ్యాల్లో ఊక్కోవడానికి టైంపాస్కి మనకి పార్క్ కూడా పెట్టారు. ఇక్కడ మనకి మెరీనా పార్క్ అన్ని లేకపోయినా సరే పర్లేదు, బాగుంది. జారుడు బల్ల ఉంది. దిన్నేటంతా మనకు తెలియదు. ఇద్దరు పిల్లలు కూర్చోరు అనమాట. అద్దరు ఇటు కూర్చోవచ్చు. అక్కడ మనకు ఉయ్యాలు ఉన్నాయి. ఇక్కడ జారుడు బిల్ల, ఇక్కడ మనం కూర్చోడానికి సిట్టింగ్ అనమాట. బాగుంది ఇదంతా కూడా. అంతేకాంటే చిల్డ్రన్స్ అలౌడ్ 12 years అండ్ బిలో. అన్నింటిలో పిల్లలు మాత్రం ఇందులో మనం ఆడుకోవడానికి ఊక్కోవడానికి అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అదే అర్థం చేసుకోవాలి మనం. అక్కడ ఏదో మనకి రిసెప్షన్ కూడా జరుగుతుంది. మనకి ఎందుకులేండి అది అక్కడ మనకి అంతే, అది వేరే అనమాట. అది బయటలో, అది పార్క్లో కాదు, పార్క్ సంబంధించింది కాదు. ఇప్పుడు మనం అలాగెళ్ళి అలాగొచ్చాం అనమాట. ఇప్పుడు మళ్ళీ మనం కిందకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మాత్రం మీకు కిందకి వెళ్ళడం అయితే చూపించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇందులోకి టైమింగ్ ఉంటుంది అనమాట. ఇంత నుంచి ఇంతవరకు ఎలా ఉడు, తర్వాత టైమింగ్ ఉండదు అనమాట. అందుకని చెప్పేసి మీకు ముందు ఇదైతే చూపించేసాను. ప్రశాంతంగా గాలి కూడా వేస్తుంది. ఇక్కడ మనం కూర్చొని హాయిగా గాలిని కూడా ఆస్వాదించవచ్చు మనమైతే మాత్రం. చూడండి, సూపర్. ఇవన్నీ కూడా డస్ట్బిన్లు ఉన్నాయి కదా, ఇవి కూడా చెట్లు అనుకుంటాను. ప్లాస్టిక్ చెట్లు చూద్దాం. సారీ గైస్, ఇవైతే మాత్రం ప్లాస్టిక్. కాకపోతే ముందైతే మాత్రం చెట్లు ఇలా తయారు చేసి అయితే పెట్టేవారు. కానీ ఇప్పుడైతే మాత్రం ప్లాస్టిక్ పెట్టేశారు. అవి పోయి ఉంటాయి. ఇక్కడ మనం కూర్చోడానికి ముందు చూపించాను కదా, మళ్ళీ మనం ఇంటి దగ్గరికి అయితే వచ్చాం. ఈ ఇల్లు కూడా చాలా బాగుంది. మధ్యలో చెట్టు వెళ్తుంది, చెట్టు చుట్టూ ఇల్లు బాగుంది, అంతా బాగుంది. మనం ఇప్పుడు ఇలాగెళ్ళి వచ్చాం కదా, ఇప్పుడు కిందకి వెళ్దాం. మనం కిందని మొత్తం చూద్దాం. అలాంటి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ఆ కిందన కనబడుతుంది కదా, ఆ కిందకి అయితే వెళ్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మాత్రం మనం చూద్దాం. ఆ కిందన కూడా బాగుంటుంది. చుట్టూరు కూర్చోవచ్చు, మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా ఉండి ముందు చూడాలి. ఇప్పుడు ఉన్నావా లేవా ఇవన్నీ కూడా చూద్దాం మనం. ప్రశాంతంగా ఉంది మనకి. చూడండి, మొత్తం బాగుంది. ఇదంతా కూడా అండమాన్ ఫ్రెండ్స్. మీరు ఏదో వేరే ఐలాండ్ అయితే మాత్రం అనుకోకండి. అండమాన్ ఫ్యాంటాస్టిక్, సూపర్. చూడండి, చెట్లు రకరకాల చెట్లు, అవి కూడా పెద్దవే. చూడండి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి. ఒకటి కూడా ఇవేవి పళ్ళు కూడా పడ్డాయి. ఇక్కడ ఏవో బూరులో ఉన్నాయి పళ్ళు ఒకటి. చూడండి, ఇది ఒక చెట్టు మళ్ళీ. కాదు, ఈ చెట్టు ఎండిపోయింది. బాగుంది. నేచర్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మనమైతే మాత్రం. సూపర్, వేరే లెవెల్ కదా. ఫుల్ నేచర్. ఇవన్నీ కూడా నేచర్ ద్వారా, ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసిన పెట్టినవి అయితే కాదు. నేచర్నే కొంచెం డిజైన్గా చేసి పెట్టారు ఇక్కడ. మనం అది గుర్తించాలి. మ్యూజికల్ ఫంట్ అని ఏదో ఉంది పేరు. చూడండి, మనం కిందకైతే వచ్చేసాము. ఆ మీద నుంచి వచ్చాం మనం. ఆ మీద నుంచి కిందకి మొత్తం ఇదంతా కూడా వచ్చాం. ఇక్కడ కూడా మనం ప్రశాంతంగా కూర్చొని, అంతేకాదు ఫ్రెండ్స్, మనం ఏమైనా తినాలి అనుకున్నా సరే మనం తెచ్చుకొని ఇక్కడైతే తినొచ్చు. కాకపోతే డస్ట్బిన్లు ఉన్నాయి కదా, అందులో వేయండి మీరైతే మాత్రం. మనం నేచర్ లాగే ఉంచుదాం. మనం చెడదొబ్బద్దు. మీరు వేరేగా అనుకోకండి. నేచర్లాగా ఉంచుదాం, చాలా నీట్గా ఉంచుదాం. ఇక్కడైతే మాత్రం ఇదంతా ఉంది కదా, ఇదైతే మాత్రం ఫుల్. అంటే ఇది అంతే చుట్టూరు వాళ్ళు ఉంటాయి అనమాట. ఆ వాళ్ళ ద్వారా నీరు పైకి లేచేది. కాకపోతే ఎండ వాళ్ళు ఇప్పుడు నీరైతే మాత్రం ఇంకిపోవడం వల్ల ఇప్పుడు ఇదైతే మాత్రం ఆపేసినట్లుగా ఉన్నారు. లేకపోతే భలే ఉండేది. ఇది ఫ్రెండ్స్ కిందని ఇది అంతా కూడా మనం కిందకైతే వచ్చేసాం. చూస్తాంటారా, ఇదైతే మాత్రం మొత్తం నీరు వచ్చే ఉన్నట్టు పైకి భలే ఉండేది. వాటర్ ఫాల్స్ లాగా ఉండేది. కాకపోతే ఇప్పుడు అయితే మాత్రం ఆగిపోయింది ఎండ వల్ల. చూడండి, కిందన ఇదంతా కూడా కిందన బాగుంది కదా. మనం ఆ పయ్యి నుంచి వచ్చాం. ఆ పయ్యి నుంచి అలా తిరిగి ఈ కిందకైతే వచ్చాం. చూడండి ఎంత బాగుంది. అబ్బబ్బబ్బా. ఇక్కడ కూడా ఏదో ఉంది, గార్డెన్ లాడది. చూద్దాం, లోపలికి వెళ్దాం. ఇదంతా కూడా ఒకప్పుడు అయితే ఫ్రెండ్స్ జూ అనమాట ఇదైతే మాత్రం. కానీ ఇప్పుడు దీన్ని నేచర్ పార్క్ కింద తయారు చేశారు. బాగుంది కదా. ఇక కింద కూడా ఏదో ఉంది మనకి, ఫారెస్ట్కి సంబంధించింది. అంతా కూడా ఫారెస్ట్కి సంబంధించింది అనమాట. ఆ కిందనే మనకి కింద వాటర్ ఫాల్స్ అదే ఉంటుంది. అక్కడైతే మాత్రం వీడియో తీయకూడదు, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పక్కకు మనల్ని అయితే తిడతారు. వెళ్ళొద్దు. కానీ మీరు వస్తే మాత్రం వెళ్ళడం మర్చిపోకండి. కిందకైతే మాత్రం వెళ్ళండి ఫ్రెండ్స్. ఇగో ఈ చెట్టు చూడండి మళ్ళీ.
ఇవేవో మనకి వాటర్లాగా వచ్చాయి. బాగుంది కదా, బాగుంది. ఇక్కడ ఎవరో మదర్ ఉన్నారు, ఒక అమ్మ. మనకి తెలియదు ఈవిడ గురించి. ఇక్కడ పేరు కూడా ఉంది, చూద్దాం ఈవిడ గురించి కూడా. ఇక్కడ ఇది మాత్రం వెంకయ్య నాయుడు అని రాస్తుంది. బోర్డు చూడండి, వెంకయ్య నాయుడు అని రాస్తుంది. ఇక్కడ చూస్తే ఒక అమ్మ ఉన్నది. అసలు ఈ పేరుకి దానికి సంబంధం పెట్టి నాకైతే అర్థం కావట్లేదు. చూడండి, మనం ఈ లోపలికి వెళ్దాం పదండి ఇప్పుడు. అబ్బా చూడండి ఎంత బాగుంది లోపల. వేరే లెవెల్ ఫ్రెండ్స్ ఇది కూడా. అబ్బా ఏమనాలి దీన్ని అసలు. చూడండి వేరే లెవెల్ కొత్తగా ఉంది. మొత్తం నేచర్ ఇదంతా కూడా. అంతేకాంటే ఆ మొక్కల యొక్క పేర్లు కూడా మనకైతే రాశారు. మనం చదువుకొని అర్థం చేసుకొని అది ఏ మొక్క ఏంటనేది అయితే మాత్రం అర్థం చేసుకోవాలి మనమే. చూడండి ఇవన్నీ రకరకాల మొక్కలు. ఇదంతా కూడా గార్డెన్లా ఉంది. చూడండి ఎంత బాగుందో. అబ్బబ్బబ్బబ్బా ఎలా మిస్ అవుతాం ఫ్రెండ్స్. ఇలాంటి అండమాన్లో ఉండి మిస్ అవ్వాలా? ఇలాంటివి చూడాల్సిందే ఎలాగైనా. వండ ఆట ఏం వండ నాకు అర్థం కాలేదు. డు నాట్ టచ్. సరే ముట్టుకోము, ఏది కూడా మనం ముట్టుకోకూడదు ఫ్రెండ్స్. అలా చూసి వెళ్ళిపోవడమే. ముట్టుకోకండి, ఎందుకు మనకి నేను పోనేవి. చూడండి బాగుంది కదా, ఇది కూడా బాగుంది. సూపర్ 30 రూపాయలకి మనకి ఇన్ని చూపిస్తానంటే నిజంగా గ్రేటే కదా అబ్బా. చూడండి బుర్రపాడు. మనకు అన్నీ కూడా బోట్లు అయితే మాత్రం పెట్టారు. ఆ మొక్కల కిందనే మొక్కలు అయితే పెట్టారు, మీదన బోట్లు అయితే పెట్టారు. ఆ బోట్లు చదివి మనం అయితే మాత్రం అర్థం చేసుకోవడం. ఇదేదో ఉంది, కెటేలి ఆట, ఏవేవో ఉన్నాయి ఫ్రెండ్స్. బాగుంది, ఇదంతా కూడా బాగుంది. ఫుల్ నేచర్, ఫుల్ గ్రీన్ సిటీ లాగా ఉంది. ఇదైతే మాత్రం ఫుల్ గ్రీన్. చూడండి మనం ఎంట్రన్స్ అయిన దగ్గరికి మళ్ళీ మనం వచ్చాం. ఇగో చూడండి, ఇక్కడ ఎవరో కూర్చుంటారు కదా, ఇక్కడ కుర్చీ కూడా ఉంది. కానీ ఇప్పుడైతే మాత్రం ఎవరు లేరు. గార్డ్ ఉంటాడు కదా అనుకుంటాను నేనైతే మాత్రం. చూడండి ఎంత బాగుందో. అబ్బబ్బబ్బా వేరే లెవెల్. చూసారా, ఇది ఫ్రెండ్స్ నేచర్ పార్క్. మనం ఒకవేళ ఈ మెట్లు ఎక్కి వెళ్ళకూడదు అనుకుంటే మనకి అక్కడ రోడ్డు ఉంది. ఆ రోడ్డు నుంచి అలా నడుచుకుని వెళ్ళిపోయినా సరే మనమైతే వెళ్ళిపోవచ్చు. లేదా మనం మెట్ల మీద నుంచి వెళ్దాం అనుకుంటే ఇలా మనమైతే మాత్రం వెళ్ళొచ్చు. మనం అటు నుంచి వచ్చి ఇగో అవన్నీ మనం అటు నుంచి వచ్చి ఇగో అలాగెళ్ళి అదంతా చూసి మళ్ళీ ఎక్కడికైతే వచ్చాం అనమాట. మనం అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ నేను చెప్పిందంతా మీకు. మీరు కూడా ఇలానే ఫాలో అయిపోండి, ఎందుకంటే మీరు కూడా మొత్తం చూసి వచ్చావు ఒకేసారి. ఇక్కడ మనకి పనసపొల చెట్టు కూడా ఉంది. అండమాన్లో ఏం దరిద్రం అంటే చెప్తాను చూడండి. అండమాన్లో పనస చెట్లు, జామ చెట్లు, నిమ్మకాయ చెట్లు చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. దాని ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తెంపుకోరు. ఎవరైనా తెంపుకొని తిందామంటే వాళ్ళు కూడా తెంపుకోనివ్వరు. అలా కుళ్ళిపోయి పోవడం అనమాట ఇక్కడైతే మాత్రం. మరి ఇక్కడ వాళ్ళకి ఏ రోగం అవుతుంది నాకు అర్థం కాదు నిజంగా. చూడండి ఈ పనస చెట్టుకి ఎన్ని పనస పళ్ళు ఉన్నాయి చూడండి. చూపిస్తాను చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. కొంచెం ఎండ వల్ల కనబడట్లేదు. చూడండి ఇగో ఎన్ని ఉన్నాయి చూడండి. వాళ్ళు కూడా తెంపుకోరు, మనల్ని కూడా తెంపుకోనివ్వరు. ఈ పార్కే కాదు బయటను కూడా అంతే. ఇగో చూడండి ఎన్ని, 1, 2 కొన్ని వందల్లో ఉన్నాయి అయితే మాత్రం. ఇక్కడ పార్కులేని కాదు, బయటను కూడా అంతే. బయటను కూడా వాళ్ళు చెట్టుగాలలో వాళ్ళు తెంపుకోరు. తెంపుకొని తిందాం మనం కదా అనుకుంటే మనకు కూడా తెంపుకొని ఇవ్వరు. మరి వాళ్ళకి ఏటో నాకు అర్థం కాదు. ఈ ఎండమాల్లో అలా కుళ్ళిపోయి పోవడం అనమాట చెట్టుని అయితే మాత్రం. ఇగో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం బుర్ర పాడైతే మాత్రం. ఆ వ్యూని మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్లో 2వ వీడియో 3వ వీడియో చూడండి. నార్త్ బే ఐలాండ్ ట్రిప్ ఉంటుంది. అందులో మొత్తం నేనైతే కవర్ చేసి చూపించాను కూడా. ఒకవేళ మీలో ఎవరు చూడకుండా ఉంటే అదైతే మాత్రం చూసేయండి. బాగుంది, నిజంగా బాగుంది. 30 రూపాయలకి న్యాయం జరిగింది. మొన్న వెళ్ళాం కదా, మొన్న అయితే మాత్రం అది 50 రూపాయలు టికెట్. నావల్ మ్యూజియం, ఆ రోజు మ్యూజియం చేసాం. ఈరోజు మొత్తం నేచర్ పార్కింగ్ చూసాం. బాగుంది కదా అంతానా, బాగుంది. నాకైతే నచ్చింది, మీ అందరూ కూడా నచ్చుతుంది అనుకుంటాను. అలానే మీరు అండమాన్ వస్తే మాత్రం ఈ పార్క్ రావడం అయితే మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఎందుకంటే ఇంత బాగున్న పార్క్ని మీరు అండమాన్ వచ్చిందే ఎంజాయ్ చేయడానికి. ఎలా ఆడదు మరి, ఇలాంటి మంచి పార్కులు మిస్ అయిపోతే ఎలా బాగుంది కదా. ఇగో చూడండి, అబ్బా బాగుంది. ఇప్పుడు ఎండ కదా, ఎండ వల్ల ఇక్కడ ఎక్కువ మంది అయితే లేరు. సాయంత్రం అయితే మాత్రం చాలామంది ఉంటారు. ఇదంతా కూడా నిండిపోతారు. ఇదంతా కూడా కూర్చొని ప్రశాంతంగా గాలి ఆస్వాదిస్తారనమాట అందరూ కూడా. బాగుంది, సూపర్. మన స్టోన్స్ మ్యాన్ మనం వచ్చిన ప్లేస్కి మళ్ళీ అయితే వచ్చాం. మొత్తం చూస్తాం ఫ్రెండ్స్. మనం అయితే మాత్రం పార్క్ మొత్తం చూస్తాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చింది అనుకుంటాను నేనైతే మాత్రం. చూసారా పార్క్ ఎంత బాగుందో, నిజంగా కదా. నిజంగా మొత్తం మనం ఈ పార్కులో అయితే మాత్రం నేచర్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం నేచర్ మొత్తాన్ని అయితే మాత్రం చూడొచ్చు.
పేరుకి తగ్గట్టు పార్క్ అయితే మాత్రం చాలా బాగుంది. మీ అందరూ కూడా మీ కళ్ళతో చూశారు కదా ఎంత బాగుందో పార్క్ అయితే మాత్రం. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఉంది, పెద్దలు కూర్చోడానికి ఉంది, అంతేనా మనం ఎంజాయ్ చేయడానికి. మొత్తం లోపల కొంచెం జలపాతంలాగా ఉంది, అంతేకాండి కిందన కూడా మనకి వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అంతేకాండి మనకి సముద్ర వ్యూ కూడా చూసాం అక్కడైతే మాత్రం. చూసారా, మీ అందరికైతే మాత్రం వీడియో అయితే మాత్రం మనస్ఫూర్తిగా నచ్చింది అనుకుంటాను. మరొక మంచి వీడియో అయితే మాత్రం మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. వీడియో అయితే మాత్రం మన వీడియోలో అయితే మాత్రం చాలా మంది చూస్తాను, కానీ మన వీడియోకి అయితే మాత్రం లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ లేకపోతే కామెంట్ కానీ ఏది చేయట్లేదు, చూస్తాను అలా వదిలేస్తాను అనమాట. మీరైతే మాత్రం కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే మాత్రం అండమాన్లో ఇలాంటి పార్కులు బీచ్లు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అండమాన్లో అయితే మాత్రం మంచి లొకేషన్లు ఉన్నాయి. అవన్నీ చూపించాలంటే మాత్రం మీరు నన్ను సపోర్ట్ చేసి, అంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేస్తే చాలు. మీరు చేసిన చిన్న సబ్స్క్రైబ్ నాకైతే మాత్రం పెద్ద బూస్టింగ్ ఇస్తుంది అనమాట. ఆ సబ్స్క్రైబ్ ద్వారా నేను ఇంకా మంచి పార్కులు చూపించగలను, ఇంకా మంచి బీచ్లు చూపించగలను, మంచి మ్యూజియంలు చూపించగలను ఫ్రెండ్స్. మీకైతే మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను నా బాధ అయితే మాత్రం. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం. అండమాన్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాను. జై హింద్.